నమస్తే. నేను మీ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అండ్ ఆల్సో అచీవ్మెంట్ కోచ్ అండి. అండి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లో డౌన్ ఉంది అంటే ఎస్ ఉంది, వాస్తవమే. బట్ ఎప్పుడు ఇలాగే ఉంటుందా అంటే నాట్ ట్రూ అండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎంక్వైరీస్ పెరుగుతూ ఉన్నాయి, సైట్ విజిట్స్ పెరుగుతూ ఉన్నాయి. సో అగైన్ మార్కెట్ ఈజ్ గోయింగ్ టు కమ్ అప్ డెఫినెట్గా. ఈ స్లో డౌన్కి కారణాలు ఏంటి అని చూసుకుంటే చాలా రీజన్స్ అండి. ఒకటి, గవర్నమెంట్ చేంజ్ అవటం, ఎలక్షన్స్, ఇవన్నీ తీసుకుంటే సో ఈ ఈ విషయాలన్నిటి గురించి చాలామంది చాలా మాట్లాడారు. అలాగే ప్రైజెస్ కొన్ని ప్లేసెస్లో అబ్నార్మల్గా అంటే ఆ పొటెన్షియల్ మించి పెరగటం. సో ప్రైస్ కరెక్షన్ అయితే కొంత జరిగింది. ఇట్స్ ఎ గుడ్ మూవ్, మంచిగా జరిగింది అనుకోవాలి. ఇట్స్ ఎ హెల్తీ మూవ్. ఇంకొక ఫ్యాక్టర్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎప్పుడూ లేని విధంగా మన తెలంగాణలో పాలసీ చేంజ్ అనేది ఎప్పుడూ లేదండి. అండి, ఫస్ట్ నుంచి కూడా హైటెక్ సిటీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డికి, ఈవెన్ కేసీఆర్, కేటీఆర్, వీళ్ళంతా కూడా ఆ డెవలప్మెంట్ని కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్ళారు. ఒక చీఫ్ మినిస్టర్ హైటెక్ సిటీ అనౌన్స్ చేస్తే ఇంకొక చీఫ్ మినిస్టర్ మైక్రోసాఫ్ట్ని తీసుకురావటం, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని తీసుకురావటం, ఇంకొక చీఫ్ మినిస్టర్ ఓఆర్ఆర్ ఎయిర్పోర్ట్ అనౌన్స్ చేస్తే నెక్స్ట్ వచ్చే చీఫ్ మినిస్టర్ వాటిని కంటిన్యూ చేయటం. నెక్స్ట్ వచ్చిన తెలంగాణ యాజిటేషన్ తర్వాత కూడా వచ్చిన గవర్నమెంట్ వాటినన్నిటినీ ముందుకు తీసుకెళ్ళింది. ఓఆర్ఆర్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇప్పుడు వస్తున్న రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు. బట్ ఇంటెన్షనల్గా జరిగిందో జరగలేదో నాకు తెలియదు, కానీ ఇంటెన్షనల్గా అయితే జరగలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్, జనరల్గా రేవంత్ రెడ్డి గారు కొంచెం అగ్రెసివ్ లీడర్. సో ఆయన ఏదైనా ఓపెన్గా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. ఇంటెన్షన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎట్ ఎ టైం ఫార్మాసిటీ రద్దు, లేకపోతే మెట్రో అలైన్మెంట్ మారుస్తున్నాం, వీటన్నిటికీ మించి హైడ్రాని తీసుకురావటం. ఎస్, హైడ్రా మంచికే వచ్చి ఉండొచ్చు, బట్ దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చే విధానం చాలా అగ్రెసివ్గా. అండి, ఇప్పుడు కూడా హైడ్రా వర్క్ చేస్తూ ఉంది, కొన్ని డిమాలిషన్స్ చేస్తూ ఉంది, కానీ అప్పుడున్నంత హడావిడి ఇప్పుడు లేదే. వై యు ఆర్ యూజింగ్ ఫోర్స్? సో థింగ్స్ బై ఫోర్స్ వీ డోంట్ యాక్సెప్ట్ అండి జనరల్గా డెమోక్రసీ, డెమోక్రసీలో. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. పర్టికులర్గా ఫార్మాసిటీ రద్దు. ఫార్మాసిటీని రద్దు చేయటం కన్నా, రద్దు అన్నారు బట్ ఫార్మాసిటీ ఎక్కడా రద్దు కాలేదు, అది ఫోర్త్ సిటీలో భాగమైందంతే. అదే పీపుల్కి అడ్రస్ చేసి ఉండాల్సింది, బట్ అలా చేయకుండా ఫార్మాసిటీ రద్దు చేస్తున్నామని చెప్పటం ఒక రాంగ్ మూవ్. సో మంచి ఇంటెన్షన్తోనే చెప్పుండొచ్చు. అండి, ఫార్మాసిటీ కూడా ఈవెన్ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా కూడా ముందుకెళ్ళలేదు. ఓన్లీ 200 ఫీట్ రోడ్ ఒక్కటే అక్కడ జరిగిన డెవలప్మెంట్. ఈవెన్ భూములు ఇచ్చిన రైతులకు కూడా ఫ్లాట్స్ అలాట్ చేయలేదు. వై? బికాజ్ అంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్కి అంటే లాస్ట్ గవర్నమెంట్కి సఖ్యత లేదు. సో వాటిని ఎవరు పట్టించుకోలేదు. ఫార్మాసిటీ ముందుకెళ్ళకపోయినా కూడా ఎవరు క్వశ్చన్ చేయలేదు. బట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి ఫార్మాసిటీని రద్దు చేస్తున్నాం అని అగ్రెసివ్గా అనౌన్స్ చేయటం మార్కెట్ మీద ఎంత ప్రభావం చూపించిందో చూడండి. సో ఈ థింగ్స్ అన్నీ రియలైజ్ అయినట్లే కనిపిస్తుంది గవర్నమెంట్. సో కొంచెం బ్యాకప్ అయ్యి రియల్ ఎస్టేట్ని మళ్ళీ రెస్టోర్ చేయడానికైతే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక పాజిటివ్ సైన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్లస్ రేపు టైమ్స్ ప్రాపర్టీ హంట్ షో ఉంది హైటెక్స్లో. సో అక్కడ కూడా కొన్ని అనౌన్స్మెంట్స్, జనరల్గా 1-2 మినిస్టర్స్ చీఫ్ గెస్ట్స్గా వస్తారు. ఇప్పుడు చాలా రియల్ ఎస్టేట్ షో కాబట్టి రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. సో ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ ప్రోయాక్టివ్ మెజర్స్ గవర్నమెంట్ ఎలా తీసుకోబోతుంది అనేది నేను చెప్పటం కన్నా వాళ్ళు గవర్నమెంట్ వైపు నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వింటే బాగుంటుంది. సో ట్రై టు విజిట్ అండి, ఈ ప్రాపర్టీ షోని విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎవరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఉన్నవాళ్ళు, లేకపోతే మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్యూచర్ ఏంటి అని వరీ అవుతున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే అసలు రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది అనే ఒక క్లియర్ పిక్చర్ కావాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఈ షోని విజిట్ చేస్తే మీకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ట్రై టు విజిట్ అండి. సాటర్డే అండ్ సండే హైటెక్స్లో జరుగుతుంది. టైమ్స్ హంట్
టైమ్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ప్రాపర్టీ షో. సో లాట్ ఆఫ్ ఇన్వెంటరీ కూడా ఉంటుంది కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది. ఎనీవే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.